अस्सलामुअलैकुम वेलकम बैक टू मై ఛానల్ మిస్ బాస్ మినీ వరల్డ్। ఇది వచ్చి ఈద్ వ్లాగ్ అనమాట, బక్రీద్ వ్లాగ్। చాలా డేస్ అయిపోయింది, కొంచెం వర్క్ బిజీ వల్ల వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను అనమాట। సో ఇంకా మార్నింగే ఇక బిర్యానీ అయితే రెసిపీస్ చేస్తున్నాము। మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ అని కాదు, 10:30 ఆ టైంలో స్టార్ట్ చేసామన్నమాట। ఎందుకంటే చాలా మందికి ఇవ్వాల్సి ఉన్నింది, అంటే లంచ్ టైం లోపల అందరికీ పంపేయాల్సి ఉన్నింది అనమాట। సో దానికోసమే కొంచెం ఇయర్లీగానే స్టార్ట్ చేసాము। ఇంకా అమ్మ తమ్ముడు అయితే స్టార్ట్ చేశారు బిర్యానీ చేసేకి। తమ్ముడే బిర్యానీ అయితే చేశాడనమాట అమ్మకి హెల్ప్ చేసుకొని। సో ఇంకా చూస్తున్నారు కదా, ఇలా ఒక పెద్ద పాత్ర పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్లో మనకి బిర్యానీ మసాలాస్ అంతా వేసుకోవాలన్నమాట। నా తమ్ముడు చెప్తున్నాడు వీడియోస్ తీకు అనేసి, వానికి వీడియోస్లో రావడం ఇష్టం ఉండదు, కానీ నాకు మాత్రం వాడు చేసే ప్రతి మూమెంట్స్ని ఒక మెమరీలా తీసుకోవడం చాలా ఇష్టం అనమాట। సో అందుకే వాడు తిట్టినా పర్వాలేదని చెప్పి ఇలా వీడియో అయితే నేను తీసేసాను। ఇంకా ఆనియన్స్ అయితే వేసి ఆనియన్స్ కూడా ఇంకా ఫ్రై చేసుకుంటున్నాడు అనమాట। సో ఇంకా ఆనియన్ ఎంత కలర్ వచ్చాక చికెన్ కూడా ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకొని ఇస్తాం కదా, అందులో మేము మసాలా వేసినమ్మ, బట్ మసాలా వేసే టైంలో నేనైతే వీడియో తీయలేకపోయాను। సో అందుకే ఆ వీడియో అయితే స్కిప్ అయ్యింది। సో నెక్స్ట్ టైం చేసినప్పుడు పూర్తి వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను, బిర్యానీ వీడియో అయితే ఎంతమందికి ఇచ్చాము ఏంటి అనేది నేను లాస్ట్ వరకు చూసేయండి చెప్తాను। సో మేమైతే ఏమీ పండుగ రోజంతా కొత్త బట్టలు వేసుకోవడము లేకుంటే ఇలా ఏం చేయలేదు, జస్ట్ బిర్యానీ చేసి ఇచ్చామన్నమాట। అంటే సంవత్సరం మేము బిర్యానీ ఇచ్చి మాకు అలవాటు ఉంది, రంజాన్లో ఇచ్చేవాళ్ళం, కానీ ఈసారి రంజాన్కి అయితే ఊరికి వెళ్ళాం కాబట్టి ఈసారి బక్రీద్కి అయితే మేము ప్లాన్ చేసుకున్నాము। సో ఇంకా బక్రీద్కి ప్లాన్ చేసుకున్నాం కాబట్టి సో అమ్మ తమ్ముడు ఇద్దరు కలిసి అయితే చేస్తున్నారనమాట। ఒకరు అయితే అంత చేసుకోలేరు కాబట్టి ఇద్దరు కూడా చేసుకుంటున్నారు। సో ఇంకా బిర్యానీతో పాటు కాంబినేషన్గా ముత్తంజన్ అయితే చేస్తున్నారనమాట అమ్మ। ముత్తంజన్ అయితే ఫస్ట్ మేము బాక్స్లాగా ప్యాక్ చేసేసాము, ఇలా మేము బాక్స్లో ఆల్రెడీ తెచ్చిపించి పెట్టుకున్నాం అనమాట। తెచ్చాడు తమ్ముడు అయితే ఎంతమందికి ఇవ్వాలి ఏంటి అనేది లెక్క పెట్టుకొని మరి అన్ని బాక్సెస్ అయితే తెచ్చేసాడు। ఇలా చిన్న బాక్సెస్లో అయితే మేము ముత్తంజన్ వేసుకున్నాం అనమాట। ఇంకొక పక్క బిర్యానీ పైన ఆనియన్స్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అని చెప్పి నేను ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నా। కొన్ని ఆనియన్స్ కావాలి ఫ్రై చేయమన్నాడు కాబట్టి నా తమ్ముడు నేను కూడా ఫ్రై చేస్తున్నాను అనమాట। ఇంకా బిర్యానీ అయితే అయిపోయి వచ్చేసింది ఫైనల్గా, చూస్తున్నారు కదా బిర్యానీ అయితే ఇప్పుడు రైస్ కూడా వేసేసారనమాట। సో ఫైనల్గా మేమైతే బిర్యానీ కంప్లీట్ అయ్యి వచ్చింది, ఎందుకంటే 1:30 లంచ్ టైం కదా అందరికీ। సో అందుకే మా ఆఫీస్లో కూడా మేము ఇచ్చే ప్లానింగ్ ఉండింది కాబట్టి సో ఇంకా త్వరగా చేసేసామన్నమాట। ఇంకా బియ్యం వేసి కొంచెం తర్వాత ఇలా మూత వేసి పెట్టేసాము, దమ్ముకైతే పెట్టేసామన్నమాట। నేనైతే పండుగ రోజు కూడా ఇదే అవుట్ఫిట్లో ఉన్నాను, నైట్ డ్రెస్లోని। ఎందుకో నాకు ఈసారి సెలబ్రేషన్ చేసుకోవాలనిపించలేదు, అంత ఎక్కువ ఎండడం వల్ల ఏమో తెలియదు। ఇంకా అందరికీ చూస్తున్నారు కదా రైతా ప్లస్ బిర్యానీ, దాంతోపాటు ముత్తంజన్ అయితే ప్యాక్ చేసి ఇవ్వాల్సిన అందరికీ మేమైతే పోర్టర్లో పార్సల్ చేసి పంపించేసామన్నమాట। ఈ కవర్తో సహా మేము తెచ్చుకున్నాము బయట నుంచి। సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా, లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి। మీరు మీ బక్రీద్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్లో చెప్పండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయడం మర్చిపోకండి। థ్యాంక్ యూ।